బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. ఈ రోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. మహర్షి గారు నమస్తే సార్. నమస్తే దిలీప్. సార్, మిథున్ రెడ్డిని ఇప్పుడు మనం ఈ వీడియో చేసే సమయానికి సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారన్న ఒక వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుందో ఏమవుతుంది అంటారు అక్కడ? సిట్ అధికారులు వాళ్ళకి మిథున్ రెడ్డి గారు వచ్చి మీకు నేను సహకరిస్తాను, మీరు ఏం అడుగుతారో అడగండి అని ఈరోజు మామూలుగా నిన్నటి వరకు ఏం జరిగింది, మిథున్ రెడ్డి అరెస్టు, మిథున్ రెడ్డి మీద లుకౌట్ నోటీసులు, మిథున్ రెడ్డి విదేశాలకు పారిపోకుండా లేదా అజ్ఞాతంలో ఉన్నాడు, అండర్ గ్రౌండ్లో ఉన్నాడు, గాలిస్తున్నారు, ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ అబద్ధం. ఎందుకంటే ఆయన ఒక ఎంపీ, వాళ్ళ నాన్న 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయాలు వదిలేసి ఆయన విదేశాలకు ఎందుకు పారిపోతాడు? ఆయన ఏమైనా వేల కోట్ల బ్యాంకులకి ఏమైనా డబ్బులు బాకీ ఉన్నాడా? ఊరికే ఒక మనిషిని డిమోరలైజ్ చేయడానికి రకరకాలుగా ప్రచారాలు చేస్తారు. ఆయన ఏమి ఈరోజు ప్రశాంతంగా, అయ్యా మీరు ఏంటి చెప్పండి, నేను వస్తాను, సిట్ కార్యాలయానికి వస్తాను, మీరు ఏమడుగుతారో అడగండి, నేనేం భయపడను, నేను భయపడేవాడైతే ప్రజా జీవితంలో ఎందుకుంటాను, మీరు పెట్టే కేసులు ఏమీ నిలబడవు అని ప్రశాంతంగా కూల్గా టీవీ వాళ్ళతో మాట్లాడి, ఇప్పుడు మనం వీడియో చేస్తున్న టైంకి సిట్ అధికారుల దగ్గర ఆయన ఉన్నారు. సిట్ అధికారులు ఏమడుగుతారు, సిట్ వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఏమున్నాయో మద్యమ కుంభకోణానికి సంబంధించి ఈయన పాత్ర ఏమిటి, ఈయన A4 కదా, అక్యూజ్డ్ 4 ఈయన. A4గా ఉన్నటువంటి ఈయన మిగతా వాళ్ళతో ఈయన ఏమిటి రిలేషన్స్, ఆ మద్యం ఎందుకు డిస్టిలరీస్ నుంచి ఏం తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారా లేదా, ఏం జరుగుతుంది ఏమిటి, ఇవన్నీ క్వశ్చన్లు వేస్తూ ఉంటారు ఈ పాటికి. మరి ఆయన ఏం సమాధానం చెప్తాడు? నాకేం సంబంధమయ్యా, ఇది గవర్నమెంట్ పాలసీ కదా, నేను ఎంపీ, నాకేం సంబంధము అని చెప్తారు ఆయన. వీళ్ళేమంటారు, మీరు జగన్ గారికి సన్నిహితులు కాబట్టి మీ కనుసన్నల్లోనే ఈ కుంభకోణం జరిగినట్టుగా మా దగ్గర ఏవో ఆధారాలు ఉన్నాయని వీళ్ళు చెప్తారు. సరే, ఇదే జరిగేది ఆ విచారణలో. ఈ విచారణ జరిగిన తర్వాత ఏమవుతుందంటే, ప్రశ్నల తర్వాత మిథున్ రెడ్డి గారిని నార్మల్గా బయటికి పంపించేది ఒక ఆప్షన్. విచారణ తర్వాత ఆయన బయటకు వస్తాడు, తనని అధికారులు ఏమడిగారు ఏంటని ప్రెస్ మీట్ పెట్టి చెప్పడమో, లేదా అక్కడ విలేకరులు అడిగిన వాటికి చెప్పడమో ఏదో జరుగుతుంది సాయంత్రానికి. ఇది వన్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏమిటంటే, నేరుగా ఆయన్ని కోర్టు ముందు హాజరుపరిచి ఈ కేసులో ఆయన్ని రిమాండ్కి పంపించాల్సిందిగా కోరితే, సిట్ అధికారులు కోరితే కోర్టు రిమాండ్ విధిస్తే ఆయన జైలుకి వెళ్తారు. తర్వాత దాని మీద వాద ప్రతివాదాలు, పిటిషన్లు అవన్నీ అయిన తర్వాత బెయిల్ వస్తుందా రాదా, బెయిల్ వస్తే ఎన్ని రోజుల్లో వస్తుంది, కోర్టుకు వీళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఏమి సమర్పిస్తారు, ఆ సాక్ష్యాధారాలు నిలబడతాయా నిలబడవా, ఇంత ప్రొసీజర్ ఉంటుంది వీళ్ళ తరఫున లాయర్లు కానీ వీళ్ళన్నీ కూడా. ఎందుకంటే సుప్రీంకోర్టే బెయిల్ తిరస్కరించిన తర్వాత ఇంకా ఆయనకి మళ్ళీ నెక్స్ట్ పోయే అవకాశం లేదు. ఏ కోర్టులో సబ్మిట్ చేస్తారో ఆ కోర్టులోనే ఆయన చేసుకోవాలి, వర్కౌట్ చేసుకోవాలి. అది ఏమిటి, లాయర్లను పెట్టుకొని దీని మీద వాళ్ళు ఏం సాక్ష్యాధారాలు ఉన్నాయి, వాళ్ళు ఏమి సమర్పిస్తారని దాని మీద కోర్టు ప్రొసీజర్స్ నడుస్తాయి. రిమాండ్ పొడిగించడమా, బెయిల్ రాకుండా ఉండడమా, ఆయన ఎంతకాలం, ఒకవేళ జైల్లో ఉండడం అంటూ జరిగితే ఎంతకాలం జైల్లో ఉంటారు అనేది ముందు కోర్టులు నిర్ణయిస్తాయి. అది నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, మనకు తెలియదు అది. ఎందుకంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళే 55 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది. జగన్ గారు అంతకుముందు 16 నెలలు జైల్లో ఉన్నారు. కాబట్టి ఎన్ని రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది, జైలుకు పంపడమే జరిగితే అనేది మనం ఊరికే గెస్ట్ చేస్తూ మాట్లాడే విషయాలు కాదు. కోర్టు ప్రొసీజర్స్, అవి కోర్టుకు సంబంధించిన విషయాలు. ఒకటి. రెండవది ఏమిటంటే, మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయించుకుంది కాబట్టి ఆయన ఏదో విచారించి పంపిస్తారని ఎవరు అనుకోవడం లేదు. సాయంత్రానికి ఆయన అరెస్టు చూపిస్తారు. ఈ మద్యమ కుంభకోణంలో మొత్తం అందరినీ, వైసీపీ నాయకులందరినీ కూడా అరెస్టులు చేయించి చిట్ట చివరికి అది జగన్ గారి దగ్గర వరకు వచ్చి జగన్ గారిని కూడా అరెస్ట్ చేసి వైసీపీలో ఉన్న మొత్తం నాయకులందరినీ కూడా జైళ్ళల్లో పెట్టే ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. సరే, వాళ్ళ దగ్గర ఏమి సాక్ష్యాధారాలు ఉన్నాయా, కుంభకోణం జరిగిందా లేదా, ఇదంతా నిర్ధారణ కావడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని కేసులు మా కళ్ళ ముందే అవి అట్లనే నడుస్తూనే ఉంటాయి కదా. చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, అవన్నీ నడుస్తూనే ఉన్నాయి కదా. పోయినసారి వీళ్ళు స్కిల్ కేసు అని ఏమో పెట్టారు, అదేమైంది ఆ కేసు ఏమైంది? ఇంతకుముందు వీళ్ళు తిరుమల లడ్డు అని గోల చేశారు, ఏమైంది? అది ఏమైనా ముందుకు పోయినట్టు దాఖలాలు ఉన్నాయా?
మొన్న అతను ఎవరు చనిపోయాడని నడిచింది, ఆ కేసు ఏమైంది, అట్లా కేసులు ఎప్పుడు పెడతానే ఉంటారు. ఈ 4 ఏళ్ళు కూడా వీళ్ళు కేసులను ఎదుర్కోవడానికో జైళ్ళల్లో ఉండడానికో సిద్ధపడి ఉండాలి. సరే వీళ్ళు అవినీతి చేశారా చేయలేదనేది కోర్టులు నిర్ధారిస్తాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అవినీతి చేశారని అంటుంది. మాకేమీ సంబంధం లేదు, మమ్మల్ని రాజకీయ కక్షతో కేసుల్లో ఇరికిచ్చారని వీళ్ళు అంటారు. వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఏమిటి, వీళ్ళు కోర్టుల్లో ఆ కేసులను ఎలా ఎదుర్కొంటారు అనే దాన్ని బట్టి ఆ కేసుల్లో శిక్షలు పడే వరకు అవి వెళతాయా వెళ్ళవా అనేది కాలం నిర్ణయిస్తుంది. అయితే ఈ మొత్తం సినేరియాలో మనం జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతున్న విషయం ఏమిటంటే, తెలుగుదేశం ప్రభుత్వం వరుసగా ఏదో ఒక కేసుల్లో ఇరికించి వైసీపీకి సంబంధించిన కీలకమైన నాయకులు ఎవరిని కూడా బయట ఉంచదు. వాళ్ళు కోర్టులో కేసులు ఎదుర్కొని బెయిల్ మీద వచ్చి ఏవైనా మళ్ళీ బయటకు వచ్చి యాక్టివిటీస్ చేయాల్సిందే. కానీ రేపు జగన్ గారైనా కావచ్చు, చెవిరెడ్డి గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వీళ్ళంటే ఆ కేసులు వీళ్ళు అవినీతి చేశారు కాబట్టి కేసులు పెట్టకూడదంటే అది వేరే సినారియో, అది వేరే కాన్వర్జేషన్. అది కేసులు పెట్టండి, కానీ రాబోయే రాజకీయాలన్నిటినీ జాగ్రత్తగా మనం గమనిస్తే, అంటే అన్ని స్టేట్లలోనూ ఉంది, ఇది మన స్టేట్లో ఎక్కువ ఉంది. రాబోయే రాజకీయాలు మనం గమనిస్తే ఒకవేళ 29లో జగన్ రావడం అంటూ జరిగితే తెలుగుదేశంలో ఉన్న మొత్తం నాయకులందరూ జైల్లోనే ఉంటారు. కేసులు పెట్టడం వీళ్ళకే వస్తుంది కదా. కేసులు పెట్టడానికి ఏం కావాలో ప్రాథమిక ఆధారాలు ఉంటే కేసులు పెడతారు. తర్వాత అవన్నీ ప్రూవ్ చేయడము, కోర్టుల్లో నడవడము, ఇదంతా అది పెద్ద ప్రొసీజర్ కదా. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు చేయాల్సింది ఏమిటంటే, ఈ 4 ఏళ్ళు జైళ్ళను సంస్కరించి శుభ్రంగా జైళ్ళలో సౌకర్యాలు పెంచితే రేపు వాళ్ళకి సేపు వీళ్ళకి సేపు. ఎందుకంటే ప్రతి నాయకుడు రేపు వచ్చే రాబో జనరేషన్స్లో వస్తున్న ప్రతి నాయకుడు ఏదో ఒక రోజు జైలుకు పోవాల్సిందే. వచ్చేది రాబోయే రోజులన్నీ అట్లనే కనిపిస్తున్నాయి. జైలుకు పోకుండా ఏ నాయకుడు తన రాజకీయ జీవితాన్ని ముగించలేడు. ఇది స్పష్టం. మీరు అవినీతి చేస్తారా చేయరా అనేది సెకండరీ. మీరు అవినీతికి పాల్పడరా అనేది వేరే విషయం. కానీ ఇప్పుడు కక్ష సాధింపు రాజకీయాలకి ముగింపు లేదు. ముగింపు పలికే దిశలో కూడా ఎవ్వరు లేరు. పోయినసారి వాళ్ళు చేశారని వీళ్ళు అంతకు మించిన చేస్తున్నారు. వాళ్ళు ఏదో వాళ్ళని జైల్లో పెట్టారు, వీళ్ళని జైల్లో పెట్టారు, చంద్రబాబు గారిని జైల్లో పెట్టారు అనేదే కదా బేసిక్గా మనకు కనిపిస్తున్నది. సరే ఆ దాని మీద ఈ మద్యం అనేటి మైనింగ్లో 1,00,000 కోట్లు దోచేశారు అన్నారు. మరి మైనింగ్ సంవత్సరం అయింది, ఏ మైనింగ్లో ఏం కేసు పెట్టారు మీరు? అంతే కదా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చిత్తూరు జిల్లాలో 1 సెంటు కూడా మిగల్చకుండా అటవీ భూమినంతా తినేశారు, మొత్తం భూ బాధితులంతా క్యూ కట్టారు రెవెన్యూ ఆఫీస్కి అన్నారు. ఏమైంది ఆ కేసు? కాబట్టి సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉన్నాయో లేవో తెలియదు, కానీ మొత్తం మీద ప్రాథమిక సాక్ష్యాధారాలతో కేసులు అయితే పెడుతున్నారు. అవి ఎంత దూరం పోతాయి, నిలబడతాయా నిలబడవా అనేది కాలం నిర్ణయిస్తుంది. అయితే దీని కన్క్లూజన్ మాత్రం ఒకటే, ప్రజలకు కూడా అర్థమవుతుంది. రేపొద్దున మళ్ళీ 29లో వీళ్ళు అద్భుతంగా పాలించి మళ్ళీ వీళ్ళే అధికారంలోకి వస్తే సేఫ్. కానీ టైం బాగలేక మళ్ళీ ఆయన కనుక జగన్ వస్తే సంవత్సరం టైం కూడా ఉండదు వీళ్ళకి. 6 నెలల్లోనే అందరం లోపల పెట్టేస్తారు. కేసులు ఏముంది, ఎన్నైనా పెట్టుకోవచ్చు కేసులు. అమరావతి భూ కుంభకోణం అనే దాన్ని తీసుకుని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయొచ్చు. దాంట్లో జరిగిందా లేదనేది మళ్ళీ కోర్టులు కదా తెలుస్తాయి. ఇదిగో ఈడు చూడండి, ఈ కాంట్రాక్టర్కి ఎక్కువ రేట్లకు ఇచ్చారు, ప్రజాధనం ఇంత వేస్ట్ చేశారు, ఇంత వృధా అయింది. ఇప్పుడు ఏ కాంట్రాక్ట్లోనైనా ప్రజాధనం వృధా అవుతుంది, అందరికీ తెలిసిన విషయమే. ప్రజాధనం వృధా కాకుండా ఈ దేశంలో ఏ కాంట్రాక్ట్ వరకు నడవదు. ఒక చిన్న ప్రాథమిక సాక్ష్యాధారంతో కూడా కేసు పెట్టేసి కేసు ఫ్రేమ్ చేసి రిమాండ్కి పంపే వరకు చేసుకోవచ్చు. అదే పెద్ద విషయం ఏం కాదు. కాబట్టి మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఇంకెవరైనా అరెస్ట్ కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, ఫైనల్గా జగన్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఫ్యూచర్ అంతా ఇదే. ఈ 4 సంవత్సరాలు వైసీపీ నాయకులు కోర్టుల్లో చుట్టూ తిరగడము, జైళ్ళ చుట్టూ తిరగడానికి అలవాటు పడి సిద్ధపడి ఉండాలి. 29లో మళ్ళీ పొరపాటున వీళ్ళు వస్తే వాళ్ళు సిద్ధపడి ఉండాలి. వీళ్ళు అభివృద్ధి ప్రజాపాలన కాదు, జైళ్లకు పోవడం రావడంలో బిజీగా ఉంటారు. భవిష్యత్ రాజకీయాలన్నీ ఇట్లనే ఉంటాయి. ఇక వీళ్ళు అనుకున్నట్టు జగన్ గారిని జైల్లో పెట్టేస్తే వైసీపీ అతలాకుతలం అయిపోయి భూస్థాపితం అయిపోతుంది అనుకోవడం కూడా భ్రమ. కాలము ఎప్పుడు ఎవరిని లైమ్ లైట్లోకి తెస్తుంది, తెర మీదకి తెస్తుంది అనేది ఎవ్వరూ ఊహించలేరు.
ఇందిరాగాంధీ గారి పెద్ద కొడుకు ఉన్నాడనే విషయమే చాలామందికి తెలియదు. ఆ రోజుల్లో రాజీవ్ గాంధీ గారు ఉన్నారని. ఉన్నాడంట, ఎక్కడో పైలట్ అంట అని చెప్పుకునేవాళ్ళు. ఆయన మళ్ళీ దేశానికి ప్రధాని కావడం ఎవరైనా ఊహించారా? షర్మిల గారు ఎప్పుడైనా రాజకీయాల్లో కనిపించారా మనకి? ఈరోజు ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. అంటే ఒక టైం వచ్చినప్పుడు ఎవరి నాయకత్వ లక్షణాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. అది ఎవరికి తెలియదు. అది ఒక కాలం అనేది ఎలా నిర్ణయిస్తుందంటే ఒక టైం వచ్చినప్పుడు హఠాత్తుగా కొత్త నాయకులు వస్తారు, కొత్త వాళ్ళు రాజకీయాల్లో కనబడడం మొదలవుతుంది. భువనేశ్వరి గారు ఒక ముఖ్యమంత్రి కూతురుగా, ఒక ముఖ్యమంత్రి సతీమణిగా, లోకేష్ గారి అంటే ఆయన మంత్రి కదా, ఆయన మాతృమూర్తిగా, బాలకృష్ణ గారి సొంత సోదరిగా, ఇంత రాజకీయ కుటుంబం కదా ఆమెది. ఆమె ఎప్పుడైనా కనిపించారా? ఒక్కరోజైనా ఆమె ఏనాడైనా కనిపించారు? చంద్రబాబు నాయుడు గారు అరెస్టు తర్వాత ఆమె ఎలా తిరిగారు ఊరూరు? అంటే ఆమెలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఆమె కష్టం వస్తే వచ్చి రోడ్డు మీదకి వచ్చి తన కష్టాన్ని ప్రజలకు చెప్పగలరు అనేది ప్రూవ్ అయింది కదా. అంటే తెలీదు ఎప్పుడు ఎవరు కొత్త వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారో, భారతి గారే వస్తారా, జగన్ గారి కూతురులే రాజకీయాల్లోకి వస్తారా, ఎవరు రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తారు, పార్టీని ఎలా నడిపిస్తారు అనేది నోబడీ నోస్. అంత ఫేట్ అది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నంతకాలం జగన్ గారు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవుతారని ఎవరైనా అనుకున్నారు? ఎవరు అనుకోలేదు కదా. అంతే. కాబట్టి ఒక పార్టీని నాయకుల్ని జైల్లో పెడితే దాన్ని ఫినిష్ చేయొచ్చు అనుకోవడం అంత భ్రమ ఇంకోటి లేదు. ఒక పార్టీని ఫినిష్ చేయాలంటే ఆ పార్టీ గుర్తుకు రానంత అద్భుతంగా వీళ్ళు పాలిస్తేనే ఆ పార్టీ ఖతమవుతుంది. వీళ్ళు వద్దనుకుంటే జనానికి ఉన్న ఏకైక ఆప్షన్ వైసీపీనే. వేరే ఆప్షన్ ఉందా? పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయరు, బీజేపీనేమి అధికారం ఇవ్వరు కదా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నదే 2 ఆప్షన్లు. చంద్రబాబు గారిని వద్దు అనుకున్న మరుక్షణము ఆ ప్లేస్లోకి జగన్ గారు వస్తారు, జగన్ గారు వద్దు అనుకున్న మరుక్షణం ఆ ప్లేస్లోకి చంద్రబాబు గారు వస్తారు. అంతే. ఏదో వైసీపీ ఆర్ టీడీపీనే కదా. కాబట్టి ఈ సింపుల్ లాజిక్ని కూడా మిస్ అయిపోయి పూర్తి స్థాయి కక్ష రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు అందరూ. పోయినసారి వాళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. రేపు 29లో వాళ్ళు వస్తే వీళ్ళకి మించి చేస్తారు. మళ్ళీ 34లో మళ్ళీ వాళ్ళు వస్తే వాళ్ళకి మించి చేస్తారు. ఇట్లా భవిష్యత్ తరాలన్నీ ఇవి చూస్తూ ఉండాల్సిందే, అంతే. ఇంకే వేరే దారి లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. చూస్తున్నాను.